రేషన్ బియ్యం పునః ప్రారంభంపై వైసీపీ అధినేత జగన్ ఎక్స్ లో స్పందించారు. సీఎం చంద్రబాబు గారు ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు ఇంత కక్ష అంటూ పోస్ట్ చేశారు. మళ్లీ పేదలకు రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలి గాని కష్టపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. ప్రభుత్వ సేవల డోర్ డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా అన్నారు. వైసీపీ తీసుకొచ్చిన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడిన 20,000 మంది పొట్టకొట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా సేవలందించిన ఈ వాహనాలను తొలగించడం సరైనదేనా అంటూ ప్రశ్నలు సంధించారు జగన్. వైసీపీ రాకముందు ప్రతి నెల ఆహార భద్రత కింద పేదవాడికి హక్కుగా అందాల్సిన రేషన్ సహా ఎన్నో ప్రభుత్వ సేవల కోసం ముప్పతిప్పలు పడ్డారన్నారు. ఎండా వాన లెక్క చేయకుండా రేషన్ షాపుల ముందు పడిగాపులు పడేవారన్నారు. రోజువారీ పనులు మానుకుని నిరీక్షించేవారని తెలిపారు. తన పాదయాత్రలో ప్రజలు తమ గోడును వెళ్లబోసుకున్నారని, వైసీపీ అధికారంలోకి రాగానే పాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థలతో పాటు ఇంటి వద్దకే రేషన్ అందించే డోర్ డెలివరీని ప్రారంభించిందన్నారు. బియ్యం క్వాలిటీని పెంచి నాణ్యమైన సార్టెక్స్ చేసిన బియ్యాన్ని ప్యాక్ చేసి రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికి అందజేశామన్నారు. నెలకు 10,000 ఇస్తామంటూ వాలంటీర్లను ఎన్నికలో వాడుకొని అధికారంలోకి వచ్చాక పచ్చి అబద్దాలాడుతున్నారని మండిపడ్డారు. గ్రామ వార్డు సచివాలయాలపై కక్ష కట్టి అందులో ఉన్న 33,000 శాశ్వత ఉద్యోగాలకు సమాధి కట్టారన్నారు. గ్రామాల్లో అందుబాటులో ఉండి సేవలు అందించిన విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ సేవలు, ఆర్టికేలు, సచివాలయాలు ఇలా అన్నింటినీ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరీష్, ప్రజెంట్ రేషన్ దుకాణాలకు సంబంధించినటువంటి వ్యవహారం రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఇంటికే రేషన్ ని డెలివరీ చేశారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో రేషన్ మాఫియాని అరికట్టేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పద్ధతిలోనే అంటే రేషన్ దుకాణానికి వెళ్లి రేషన్ తీసుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. ఈ రోజు నుంచి కూడా రేషన్ కు సంబంధించినటువంటి పంపిణీ కూడా చేపట్టింది. అయితే ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున వాహనాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి కోణంలోనే ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇందుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రజలు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలు అనుసరిస్తున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తుంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాలపైన జగన్ కూటమి ప్రభుత్వ వైఖరిని పూర్తిగా తప్పుపట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకే కావాలని కుట్రపూరితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రేషన్ మాఫియా పేరుతో తీవ్ర స్థాయిలో ప్రజలను ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వ్యక్తం చేశారు. మొత్తం మీద రేషన్ మాఫియాకి సంబంధించి క్రమంలో తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయం పైన కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. థాంక్యూ హరీష్.